ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక బంటి బాబు అనుకుంది. ఎలా ఉన్నది? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఒక బంటి వచ్చిండు. హాయ్ చెప్తున్నాను. హాయ్ హాయ్ హాయ్. ఇవాళ అయితే సండే అనమాట. ఇంకా సండే రోజు అయితే డాడీ పొద్దున్నే మ్యాంగోస్ అయితే కొన్ని పంపించిండు. ఒక 10 దాకా ఏమో పంపించుంటాడు పాపం. మేము సడన్గా అడిగినాము, ఇంట్లో ఉన్నాయి పంపించారు అనమాట. లేకపోతే ఇంకా తెంపి తోట నుంచి పంపించేవాళ్ళు. అలాగే మ్యాంగోస్ పంపించిండు. మమ్మీ చట్నీస్ కూడా పంపించింది. చూద్దాము. అలాగే సండే స్పెషల్ వచ్చేసి వాళ్ళైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాం అనమాట. మీకు చూపిస్తా, ఓకేనా? అండ్ దాంతోపాటు పోయిన సండే రోజు మాది కొంచెం మ్యారేజ్ ఎట్లా జరిగింది అనేది కొంచెం పెట్టినా కదా. ఇంకా దాని కంటిన్యూగా చాలా మంది అయితే అడిగారు అనమాట కమెంట్స్లో. అక్క మీ లవ్ స్టోరీ చెప్పండి, మీ మ్యారేజ్ ఎలా జరిగింది చెప్పండి అని చెప్పారు కదా. అది కూడా చెప్పుకుందాము, ఓకేనా? బిర్యానీ చేస్తూ అది డిస్కస్ చేస్తాము. ఇప్పుడైతే ఇది ఏం పంపించాలో చూద్దాం, ఓకేనా? చూస్తుండండి. ఓపెన్ చేయండి. ఏం పంపించండి, తొందరగా కట్ చేసేయండి అవన్నీ. ఒక సైడ్ కట్ చేయబెట్ట, అంతా కట్ చేయకు. బంటి కూర్చోనా? కూర్చో. వావ్, తాత ఏం పంపించిందో చూద్దామా. మ్యాంగోస్ ఇంకా ఎక్కువ పంపించిండో తక్కువనే పంపించినా అన్నాడు మరి. ఒక 10 దాకానే. అదిగో మ్యాంగోస్. కొంచెం ఫుల్లా చాలానే పంపించిండా? ఉన్నాయి కొంచెం. అరే మచ్చలు వచ్చినాయి అందుకే అన్నాడు తాత. ఇప్పుడు కొంచెం మచ్చలు వచ్చినాయి, మిగతాయి ఇంకోసారి మంచిగా పంపిస్తా అన్నాడు. ఓకే, ఓపెన్ చేయి. అన్నీ జ్యూస్ వేసుకోండి అని చెప్పిండు. అవి చట్నీస్. ఓకే, పసుపు కారం పొడి. ఏది అదేంటిది? పైనకి తీయండి. కింద పెట్టండి, అన్నీ కింద పెట్టండి. మ్యాంగోస్ అదిగో. మెల్ల అన్నీ జ్యూస్ వేసి పొట్టు తీసేసి తినాలి. ఇక పొట్టు తీసేసి తినాలి. అది బాగానే ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టండి, కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కొంచెం మచ్చలు వచ్చినాయి డాడీ అన్నాడు. ఇప్పుడు కొంచెం పండగ పెట్టా తర్వాత. ఇదిగోండి, ఇక్కడైతే కట్ చేసి ఇచ్చేస్తున్నా. స్వీట్ మ్యాంగోస్ తినేస్తున్నారు. పైన పొట్టు ఎట్లున్నా కానీ లోపలైతే స్వీటే ఉంది కదా, బాగున్నాయి కదా. తినేయండి. అదిగో పండినాయి అనమాట. తింటా అండి. ఇక్కడైతే చికెన్ బిర్యానీ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారనమాట. ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నారు చికెన్ బిర్యానీలోకి. ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి కదా, బ్రౌన్ ఆనియన్స్. అందుకే దానికోసం అయితే కట్ చేస్తున్నారు. మా వారైతే చికెన్ బిర్యానీ చాలా చాలా బాగా చేస్తారు, మస్తు చేస్తారు అనమాట. చాలా బాగా చేస్తారు. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నారు. మీకు చూపిస్తాను. ఇదిగోండి, మార్నింగే మ్యారినేట్ అంటే ఇచ్చినప్పుడే ఇంకా అన్నీ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నారు. పసుపు, కారం, ధనియాల పొడి, పెరుగు, పుదీనా, కొత్తిమీర ఆకు, ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అన్నీ అయితే వేసేసి అయితే పెట్టేసుకున్నారు అనమాట. మంచి మ్యారినేట్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసేస్తున్నారు అండి. ఇక్కడైతే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నారు అనమాట. ఇదిగోండి, చిన్నది ఒకటి తీసేసుకుని దాంట్లో అయితే అన్నీ కదమ్మా అన్న నీ ఇష్టం. మొత్తం ఆయననే, మళ్ళీ మనం చెప్పొద్దు, ఎందుకంటే తను చేస్తున్నారు కాబట్టి తన ఇష్టం అన్నట్టు. ఇక్కడికి బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేస్తున్నారు. ఫస్ట్ ఇంకా అడిగేది కదా ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పేసి, ఎలా అని చెప్పేసి మా వారు వస్తారు చెప్పట్లేదు ఇంకా. అందుకే మళ్ళీ గుర్తుందా ఫస్ట్ ఎక్కడ మీట్ అయినామో, ఎక్కడ కలుసుకున్నామో చెప్పు కదా, ఇటు చూడు కదా. మన ఇద్దరం కలిసి చెప్తే బాగుంటుందట. చెప్పట బన్నీ. మా వారు చెప్పట్లేదు. ఏంటిది, ఏం కావాలో నువ్వు కూడా నువ్వే చెప్పుకోపో అని అంటున్నారు. చెప్పు కదా, గుర్తుంది. ఇంకా ఇక్కడైతే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి. మా వారిని ఎంత అడిగినా ఏం చెప్తలేడు. తను మాట్లాడట, ఏం చెప్పాడట. నాది ఇంకా వైట్ కాలే, వైట్ ఉన్నాయట, బ్రౌన్ కాలేవట. ఇంకా తను మాట్లాడరు. నేను ఇప్పటికి ఎన్నిసార్లు అడిగినా కానీ అసలు ఏం చెప్తలేడు. ఇక నేనే చెప్పుకుంటుంటాం, మీరు వినండి. ఆయన చెప్పాడు, మాట్లాడు అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడైతే కలుసుకున్నామంటే ఇంటర్ అయిపోయిన తర్వాత మా అన్నయ్య మ్యారేజ్కి వెళ్ళినాం అనమాట. అక్కడ భరత్ జరుగుతుంది కదా. ఏమంటున్నారు తెలుసా, నన్ను చూపించుకుంటూనే చెప్పాలా అని అంటున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఉంటే బాగుంటుంది కదా వీడియోలో. నేను ఒకదాన్ని ఎంత చెప్తే చెప్పండి, అందుకే చూపిస్తే నన్ను చూపించుకుంటే చెప్పాలా అంటున్నారు. అందుకే ఫస్ట్ అయితే మా అన్నయ్య మ్యారేజ్కి వెళ్ళినాం అనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, మేలోనే అనుకుంటా, జూన్ అంతా గుర్తులేదు. జూన్లో ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత జూన్లో హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు మా అన్నయ్య మ్యారేజ్కి వెళ్ళి మా నాన్నమ్మ ఇంటి దగ్గరే అనమాట. నాన్నమ్మ ఇంటి దగ్గర పక్కనే వీళ్ళ ఇల్లు అనమాట. పక్కన అంటే ఒక ఇల్లు తర్వాత ఇంకో ఇల్లు పక్కన. అందులో కాదు, రైస్ కుక్కర్లో కాదు, రైస్ పెడతా అంటున్నాడు. ఇల్లు కాక ఇంకో ఇల్లు అనమాట పక్కనది. ఇంకా ఆపాలా ఒక నిమిషం. ఇంకా అక్కడైతే అన్నయ్య మ్యారేజ్ అయిపోయింది. మార్నింగ్ టైంలో అయిపోయిన తర్వాత ఈవినింగ్ భరత్ ఉంటుంది కదా, ఆ ఈవినింగ్ భరత్ టైంలో మేము అక్కడ ఉన్నాము. పక్కన వేరే తండలో ఉన్నాము. అక్కడ భరత్ దగ్గర వీళ్ళ గ్యాంగ్ అని తీసుకొని అక్కడికి వచ్చారు అనమాట. ఇంకా అక్కడికి ఎంతమంది, వీళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు 10 మెంబర్స్ కూడా వీళ్ళ ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉండే. అంటే మా బావగారు ఉన్నారుగా, మా బావగారుగా మా తోటికడ వల్ల పాపది ఫస్ట్ ఏమంటారు ఏంటిది అప్పుడు 21st డేనా, ఫస్ట్ పుట్టిన
ట్వంటీ ఫస్ట్ డే అనుకుంటా. 21st డే ఉండే అనమాట అప్పుడు. ఇంకా వీళ్ళంతా చుట్టాలు కూడా ఇంట్లో ఉన్నారు. ఇంకా వీళ్ళు 10 మెంబర్స్ అట్లా కలిసిరు అనమాట. వీళ్ళంతా వీళ్ళ గ్యాంగ్, వీళ్ళ మామయ్య వాళ్ళ కొడుకులు చాలా మంది ఉంటారు, 10 మంది వాళ్ళు అందరు కలిసి అక్కడ భరత్ జరిగే దగ్గరికి, ఎక్కడైనా అంతే కదా, భరత్ జరిగే దగ్గరికి ఆబ్వియస్లీ అందరూ వస్తారు కదా, అట్లా వచ్చిండే. వచ్చిన తర్వాత ఇంకా మాటలో మాట కలిపి అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడిచ్చిర్రు. ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఏమైపోయింది, ఎక్కడ నుంచి వచ్చారు, ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఏమైపోయింది అని అడిగారు. అప్పుడే ఇంటర్ అయిపోయింది, ఎంపీసీ ఇంటర్ అయిపోయింది అని చెప్పిన అనమాట. ఇంకా చెప్పిన తర్వాత సేమ్ నాది కూడా ఇంటర్ ఎంపీసీ అయిపోయిందని అప్పుడు మాట్లాడారు. ఇంకా భరత్ జరుగుతూ ఉంటే వెనకాల వాళ్ళ వెనక మేము ముందు అట్లా అట్లా అయిపోయింది. ఇంకా నైట్ అట్లా గడిచిపోయింది అనమాట. ఫస్ట్ మాట్లాడిందంటే అది సరిపోతాయి ఇది. ఫస్ట్ ఇంకా అది మాట్లాడిచ్చింది ఏంటంటే ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చదువుతారు అని అడిగారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీటెక్ అని చెప్పిన. ఇంకా వాళ్ళు తను కూడా బీటెక్ అని చెప్పారు. ఇంకా మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తున్నాము. ఇంకా పెళ్ళి అయిపోయింది, భరత్ కూడా అయిపోయింది, ఎక్కడో అక్కడ అయిపోయిన తర్వాత మా వారు ఎవరితో మాట్లాడని మా వారు వెనకాల ఒకరిని వేసుకొని వాళ్ళ రిలేటివ్స్ దాంట్లోనే ఒక అన్నయ్య తీసుకొని మేము బిల్డింగ్ పైన ఉన్నామన్నమాట. మా ఇంట్లో కొంచెం గొడవ జరుగుతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత కొంచెం ఉంటాయి కదా నైట్ టైంలో గొడవలు, అట్లా భరత్ అయిపోయింది అంత ఎక్కడికి అక్కడ వచ్చిన తర్వాత గొడవ జరుగుతూ ఉంటే మా వారు ఇంకొక అన్నయ్యని తీసుకొని వచ్చారు అనమాట. అన్నయ్యనే అవుతారు కదా నాకైతే. ఇంకా అన్నయ్యని తీసుకొని మేము బిల్డింగ్ పైన ఉంటే మేము బిల్డింగ్ పైన నుంచి చూస్తూ ఉన్నాము. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఏదో మాట్లాడారు. అప్పుడు అంత గుర్తులేదు, ఏం మాట్లాడారో గుర్తులేదు, కానీ అతనికైతే మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఇంకా మాట్లాడేసి వెళ్ళిపోయినాక మనకి ఎట్లుంటుంది చెప్పండి, కొంచెం ఎంతైనా అదేంటి ఎప్పుడు మాట్లాడాను, అతను మాట్లాడిండు, ఏంటిదబ్బా స్పెషల్ అది ఇది అని అనుకున్నాం. మాట్లాడేసి వెళ్ళిపోయిండు. నెక్స్ట్ డే రోజు ఇంకా అదే కదా, నాతో ఎప్పుడు మాట్లాడలే కదా, నాతో ఎప్పుడు మాట్లాడలేదని నిజం చెప్తాను. మేము అసలు తను ఉన్నారని కూడా నాకు తెలీదు. నాకు మా బావగారే తెలుసు. అబ్బాయి అసలు చాలామంది ఏమంటారంటే అసలు అబ్బాయి ఎట్లుంటాడంటే ఇంట్లో ఉన్నాడా లేడా అంత సిన్సియర్గా ఉంటాడు, అంత కామ్ అనమాట. వస్తాడు, తన పని తను చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు, స్టడీ బాగా చేస్తాడు, చదువుతాడు, అది అని చెప్పేవాళ్ళు అనమాట. మా చెల్లి చెప్పింది, ఇంకో చెల్లి ఉంటుంది, మా పెద్దనాన్న వాళ్ళ చెల్లి ఉండి చెప్పింది అనమాట. అక్క వాళ్ళకి తమ్ముడు ఉన్నాడు, ఆయన హన్మకొండలో చదువుతున్నాడు, అది ఇది అని చెప్పింది. కరీంనగర్లో సంథింగ్ ఎక్కడో నాకు అంత గుర్తులేదు. ఇంకా తర్వాత అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ డే రోజు నైట్ అయిపోయింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ మేము వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా పెళ్ళి అయిపోయింది కదా, పెళ్ళి అయిపోయింది, ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము వెళ్ళిపోతా ఉంటే ఈయన ఏం చేస్తారు, మార్నింగ్ లేసి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళిపోయారు అనమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకెంతైనా కానీ నైట్ మాట్లాడిన అతను పొద్దున్న కనిపించకపోతే ఎట్లా అనిపిస్తుంది, అరే పొద్దున్న కనిపిస్తలేరు ఏందని చెప్పేసి మా ఇంకో బావగారిని అడిగిన అనమాట. ఏరియా ఎక్కడికి వెళ్ళిరు అంటే వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళిరు అని చెప్పారు. తర్వాత ఇంకా నేను వెళ్తా ఉంటే ఇంకా ఆ రోజు మేము వెళ్ళిపోతున్నాము, చూస్తున్నారు అనమాట. వెళ్తూ ఉంటే చూస్తున్నారు. ఇంకా వెళ్తా ఉంటే ఇంకా నేను బాయ్ చెప్తున్నా, ఇంకా ఆయన కూడా అక్కడ నుంచి బాయ్ చెప్తున్నారు, నేను బాయ్ చెప్తున్నా. అట్లనే మేము కొంచెం చాలా దూరం వెళ్ళేదాకా కూడా బిల్డింగ్ ఎక్కి మరీ చూస్తున్నారు అనమాట. అప్పుడు అనిపించింది ఓకే కొంచెం చూస్తున్నారు కదా అనిపించింది. ఆగండి కంటిన్యూ చేస్తే ఇక్కడైతే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇది ఎప్పుడు తెలుసా అండి, 2007లో అనమాట. 2007లో ఇంకా అంతే. ఇక నేను అక్కడ నుంచి వచ్చేసిన, పెళ్ళి అయిపోయింది. నేను అక్కడ నుంచి జగిత్యాల కమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. దీని తర్వాత చెప్తాగండి. ఇక్కడైతే ఇంతమంది మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఉన్నది కదా, దాంట్లో అయితే బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసేసిండు. మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ, ఇదిగోండి. నేను వీడియో తీయకముందే వేసేసిండు అనమాట నా బ్యాటరీలో అయితే. ఇంకా ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాము. అందులో కూడా అన్నీ వేసేసినావు కదా, అందులో సరే ఇది పెట్టేసి అది కూడా పెట్టే. దీంట్లో కూడా అన్ని బిర్యానీకి సంబంధించినవి, అన్ని బగారకు సంబంధించినవి అయితే అన్నీ వేసేసిండు. ఇంకా రైస్ వేసేస్తున్నారు. ఇంకా తర్వాత అక్కడైతే రైస్ అవుతుంది, రైస్ ఇంకేసుకోలే, అన్నీ అయితే ప్యాక్ చేస్తున్నారు. ఫస్ట్ మీటింగ్ ఎప్పుడో చెప్పేసిన కదా 2007లో. సో సమ్మర్ హాలిడేస్కి వచ్చి అన్నయ్య మ్యారేజ్కి వచ్చి ఇంకా వెళ్ళిపోయినామంటే సెకండ్ ఎప్పుడు కలుసుకున్నాం గుర్తుందా? నువ్వే చెప్పాలి ఇప్పుడు సెకండ్ టైం ఎప్పుడు కలుసుకున్నాం అనేది. మళ్ళీ నువ్వు చెప్పు, సెకండ్ టైం ఎప్పుడు కలుసుకున్నావు? ఇటు కెమెరా చూడు కదా ఒకసారి, ఎప్పుడు కలుసుకున్నావు చెప్పు అడుక్కోవాల్సి వస్తుంది పొద్దున్న నుంచి. చెప్పమంటే అస్సలు చెప్తలేదు. నేను కావాలంటే నువ్వే మాట్లాడుకో అని చెప్పేసి పొద్దున్నే ఎంత చెప్పినా కానీ ఆయన మాట్లాడలేదు. చెప్పు సెకండ్ టైం ఎప్పుడు కలుసుకున్నాం మేము? మా ఊర్లో ఎప్పుడు కలుసుకున్నాం? మళ్ళీ అది ఎప్పుడు, ఏ టైంలో, ఎప్పుడు, ఎందుకు కలుసుకున్నాం చెప్పు. మళ్ళీ మీ ఊర్లోనే ఏ టైంలో ఎప్పుడు కలుసుకున్నాం? ఎప్పుడు కలిసినాం చెప్పు. 2007లో కలుసుకున్నామంటే మళ్ళీ ఎప్పుడు కలుసుకున్నావు? నీకు గుర్తుండాలి కదా, ఎప్పుడో చెప్పు బాని. అదే ఎప్పుడు వచ్చినా నీకు గుర్తులేదా? అది నీకు గుర్తుంది చెప్పు కదా, నేను ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు కలుస్తున్నాం, ఏ ఇయర్ అనేది మళ్ళీ చెప్పు కదా. ఈ సౌండే వినబడుతుంది కావచ్చు, నీ కవర్ సౌండే అక్కడ, నేను మాట కంటే ఎక్కువ. ఇయర్లు డేట్లు ఎవరు గుర్తున్నాయట, ఎవరు గుర్తుంచుకుంటారంట, చూసిరా ఎట్లా అంటున్నారు. చెప్పు, గుర్తు లేదా? గుర్తుంది నీకు, అన్నీ ఓవర్ యాక్టింగ్ చేయక నువ్వు చెప్పు. మరి నీకు తెలుసు కదా ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు తెలుసు, డేట్లు గుర్తున్నాయి. పోనీ ఎప్పుడు వచ్చినా చెప్పు మరి.
మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఏదో ఫెస్టివల్కో హాలిడేస్కో వచ్చి ఎప్పుడు వస్తావు? అంతేనా? ఇంకెప్పుడు ఫెస్టివల్కో హాలిడేస్కో వచ్చింటానట. మళ్ళీ ఎప్పుడు వచ్చినా అంటే దసరాకి వచ్చినా అండి, అది 2009లో. ఫెస్టివల్ కదా ఇక. ఏదో అట్లా ఇక చెప్పాలి కదా అని చెప్తున్నారు, ఆయన చెప్పట్లేదు అసలుకే. 2009లో మళ్ళీ 2007 ఎక్కడ 2009 ఎక్కడ చూడండి, 2 years గ్యాప్ అనమాట. 2007 సమ్మర్ హాలిడేస్ అంటే 2008 అయిపోయింది. 2009 దసరా అంటే 2.5 years అనమాట, 2 years పైన 3 months అనమాట. అప్పుడు దసరాకి ఇంటికి వెళ్ళి ఉంటుంది మళ్ళీ నాన్నమ్మూల ఇంటికి. అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా సేమ్ తనే ఫీలింగ్తో ఉన్నారు, నేను అదే ఫీలింగ్ తోటి. తను వెయిట్ చేస్తున్నారు, నేను వెయిట్ చేస్తున్నాను. నా కోసం వెయిట్ చేస్తారా ఇతను 2 years వరకు అని నేను అనుకున్నా. మరి ఆయన ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ ఇంకా నేను అనుకున్నా. ఇంకా నాన్నమ్మల ఇంటికి వెళ్ళినాం కదా, బియ్యమే అంటున్నా, నీళ్ళు కాలేవా? సరే సరే. ఇంకా తర్వాత దసరాకి అయితే వెళ్ళినాం. 2007 to 2008లో సమ్మర్ హాలిడేస్లో వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. దసరా కూడా వెళ్దాం అనుకున్నాం, అప్పుడు కుదరలేదు. ఇంకా 2009లో దసరాకి వెళ్ళినాం అనమాట. వెళ్ళినప్పుడు ఇంకా వెళ్ళిన తర్వాత సేమ్ మరి నువ్వు అనుకున్నావా నేను వస్తాను? అంతేనా? మరి బండి నేను వెయిట్ చేస్తాను అనుకున్నావా నీకోసం? అంటే ఎక్కడని కాదు, నేను ఓకే నువ్వు వచ్చి అడిగినప్పుడు, ఫోన్ నెంబర్ అడిగినప్పుడు నేను ఇస్తా అనుకున్నావా? ఎప్పుడు వచ్చి అడిగినావా? ఆయనకు అన్నీ ఏం గుర్తుండలేదు, చూస్తున్నారా? అంటే అర్థం చేసుకోండి. సరే ఎవరైతే నువ్వు అడుగుమంటే అడిగించుంటారు కదా వాళ్ళైనా కానీ. ఇంకా తర్వాత దసరాకి వచ్చినాం కదా, ఇంకా నేను మా దసరా రోజు నైట్ అందరం ఇంకా మా తండలో అయితే అందరం ఈవినింగ్ నైట్ అయిందంటే పాటలు పాడుకుంటే డ్యాన్స్ చేసేస్తాం అనమాట. అట్లా డ్యాన్స్ చేస్తూ ఉంటే మా బావగారు ఉన్నారు కదా, అంటే మా ఇంకో బావగారు ఉన్నారు, తను వచ్చి నెంబర్ అడిగారు అనమాట. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇంకా చెప్పాను కదా తనే ఫీలింగ్తో ఉన్నారు, నేను అదే ఫీలింగ్తో ఉన్నా. 2 years వరకైనా కానీ ఇంకా నేను వెయిట్ చేస్తున్నా వస్తారా అని. సేమ్ వచ్చి ఉన్నారు, తను కూడా దసరాకి వచ్చి ఉండే. మరి తను అనుకున్నారో మరి వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ 2 yearsలో మాకు అసలు ఏం కాంటాక్ట్ లేదనమాట. ఎక్కడున్నారు, ఏం చదువుతున్నారు అంటే నేను వస్తాను నువ్వు వెయిట్ చేస్తున్నావా నేను అంటున్నా. నేను వస్తాను నువ్వు అనుకున్నావా నేను అనుకున్నావా? అనుకోలేదట. అంటే ఇంకా తను అనుకోలేదట. మేమైతే ఏంటంటే ప్రతి దసరా కానీ సమ్మర్ హాలిడేస్ కానీ నాన్నమ్మల ఇంటికి వెళ్తాం అనమాట. అప్పుడు నాన్నమ్మ తాతయ్య ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళము, అట్లా వెళ్ళినాము. ఇంకా తర్వాత నైట్ వచ్చి ఫోన్ నెంబర్ అడిగిర్రు, ఫోన్ నెంబర్ ఇచ్చినా మళ్ళీ మార్నింగ్ కాల్ చేద్దాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా వెళ్ళిపోతున్నాం, మళ్ళీ సేమ్ అట్లనే వెళ్ళిపోతా ఉంటే ఫోన్ నెంబర్ ఏమైపోయింది, లేదు నైట్ అది వచ్చి అడిగింది. ఫస్ట్ నేను మా చెల్లె వెళ్తున్నాం పొలం సైడ్ సంథింగ్ ఎక్కడికో వెళ్తూ ఉంటే వెనకాల ముగ్గురు బండి వేసుకొని వచ్చి ఫోన్ నెంబర్ అడిగిరు. అప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ నైట్ టైం అయిపోయింది అంటే అందరం తండలో ఈవినింగ్ టైము నైట్ టైము డ్యాన్స్ చేస్తూ ఉంటే మళ్ళీ అప్పుడు వచ్చి అప్పుడే ఇచ్చిన కదా అని అంటే అప్పుడు తప్పైంది. అది లాస్ట్ నెంబర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాయి, 13 31 అనేసరికి మళ్ళీ కరెక్ట్ చెప్పిన అనమాట. ఇంకా కరెక్ట్ చెప్పిన తర్వాత దసరా అయిపోయింది. నెక్స్ట్ రోజు అందరం ఎక్కడో అక్కడే వెళ్ళిపోతా ఉంటే నేను బస్లో ఉంటే ఫస్ట్ కాల్ చేసారు అనమాట. ఫస్ట్ కాల్ నా పేరు తెలుసా అన్న, నా పేరు తెలుసా అన్న. ఫస్ట్ కాల్ చేసిరనమాట బస్లో ఉన్నప్పుడు. ఎక్కడున్నారు, వెళ్తున్నారా ఇంటికి అది ఇది అని చెప్పేసి. వెళ్తున్నాము, ఇంటికి వెళ్ళిపోతున్నాం. హలో ఎవరు అని అన్న తర్వాత నేను అన్నాడు, అవునా ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. తను కూడా హన్మకొండకి వెళ్ళిపోతున్నా. అప్పుడు తను ఏం చేస్తున్నారు అని అంటే అప్పటికి ఇంకా తెలియదు కదా ఏం చేస్తున్నారు అనేది. తర్వాత ఫస్ట్ డే అయితే మాట్లాడేసుకున్నాము. ఆ రోజు ఇంకా వెళ్తున్నా, నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, నేను హన్మకొండకి వెళ్తున్నా. అయిపోయింది, అక్కడికి స్టాప్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే రోజు కాల్ చేసారు. అప్పటికి నేను కాలేజ్ స్టార్ట్ అయింది కదా అని కరీంనగర్కి వచ్చేసి, నేను కరీంనగర్లో వాగేశ్వరి కాలేజ్ అనమాట. మా వారు వచ్చేసి నర్సంపేటలో జయముఖి కాలేజ్ చేస్తున్నారు. ఇక్కడ తను నర్సంపేట అంటే హన్మకొండలో రూమ్ తీసుకొని ఉన్నారు, వాళ్ళ 4 ఫ్రెండ్స్. ఇంకా తర్వాత నేనేమో కరీంనగర్లో మా ఫ్రెండ్స్ తోటి నేను కరీంనగర్లో రూమ్ తీసుకొని ఉన్నాం అనమాట. మా హనీ వచ్చి వింటుంది మమ్మీ ఏం చెప్తుందా అని చెప్పేసి. ఇంకా తర్వాత కరీంనగర్లో నేను రూమ్ తీసుకొని మా ఫ్రెండ్స్తో ఉన్నా. తను కూడా అప్పటికి నేను బీటెక్ సెకండ్ ఇయర్ అండి, తను బీటెక్ సెకండ్ ఇయర్, నేను బీటెక్ సెకండ్ ఇయర్. నేనేమో సాఫ్ట్వేర్ అంటే నేనేమో ఎస్సీ, తను ఎలక్ట్రిక్ ఈసీయా మనీ ఈసీ, తను ఈసీ తీసుకున్నారు అనమాట. ఇంకా అట్లా సెకండ్ ఇయర్ నేను రూమ్కి వచ్చేసిన. నెక్స్ట్ డే రోజు ఆ రోజు ఈవినింగ్ వచ్చి రూమ్కి వచ్చేసి నేను కాలేజ్కి వెళ్ళిపోయినా. ఈవినింగ్ వచ్చి చూసేసరికి అప్పుడు మనకు ఫోన్ అలో లేదు కదా కాలేజ్కి. వచ్చి చూసేసరికి ఒక 30-40 మెసేజెస్ ఉన్నాయి, ఒక 50 వరకైనా మిస్ కాల్స్ ఉన్నాయి అనమాట. అన్ని ఫోన్స్ అన్ని మిస్ కాల్స్ అన్ని మెసేజెస్ ఉన్నాయి. అరే ఫోన్ చేసిండ్రే మన కోసం అని చెప్పి ఇక తర్వాత నెక్స్ట్ డే బై డే అట్లా రోజు కాల్ చేయడం స్టార్ట్ అయిపోయింది. మంచిగానే ఉన్నారు, కొన్ని రోజుల దాకా బాగానే మాట్లాడినరు. తర్వాత మళ్ళీ థర్డ్ ఇయర్ వరకు వచ్చినాము. థర్డ్ ఇయర్కి వచ్చినాక ఏమైందో తెలియదు, మళ్ళీ మాట్లాడడం మానేసిరు. ఏమైంది మరి ఎందుకు మాట్లాడలేదు? ఏమో సెకండ్ ఇయర్ బాగానే మాట్లాడారు, థర్డ్ ఇయర్ కూడా కొంచెం, సెకండ్ ఇయర్ కూడా కొన్ని రోజులు బాగానే మాట్లాడి మళ్ళీ మధ్యలో మాట్లాడలేదు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు అట్లా జరిగింది కొన్ని ఫైటింగ్స్. ఇంకా తర్వాత సెకండ్ ఇయర్ అట్లా అయిపోయింది. థర్డ్ ఇయర్ కూడా మామూలుగానే మాట్లాడుకున్నాము. థర్డ్ ఇయర్లో మళ్ళీ మాట్లాడలేదు, అట్లనే ఉండిపోయింది. థర్డ్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా ఆయన ఫిక్స్ అయిపోయినట్టున్నారు, ఇంకా చేసుకుంటే ఏమైనా చేసుకుందాం అన్నట్టుగా.
ఆయన ఫిక్స్ అయ్యారు. నేనే ఫిక్స్ అయినాము కాలేదు. నేను కూడా ఫిక్స్ అయినా అని చెప్తున్నా కదా, ఆయన గట్టిగా ఫిక్స్ అవుతున్నాయి కదా నేను చేసుకుంటారు. లేకపోతే ఇప్పుడు తనకి ఇష్టం లేనిది మనం నన్ను చేసుకో అంటే చేసుకొని ఏం చేసుకుంటారు చెప్పండి. ఫస్ట్ తనకి ఇష్టం ఉండాలి, నాకు ఇష్టం ఉండాలి. నాకు ఇష్టమే, కానీ తనే బాగా ఆడుకున్నాడు అనమాట. ఓకే ఒకసారి మాట్లాడకపోయేది. ఏంటి నువ్వు ఎన్ని ఏడ్చిన రోజులు ఉన్నాయి, ఎన్ని నైట్స్ ఎన్నిసార్లు ఏడ్చిన రోజులు ఉన్నాయి అసలు నైట్స్ అయితే. అట్లా వేసేవాళ్ళు అనమాట. ఒకసారి నా బర్త్డే కూడా గుర్తులేదు అంటే అర్థం చేసుకోండి, అట్లా ఉంటుంది మెమరీ పవర్ అనేది. తెల్ల చెప్తే అప్పుడు తెలుసు బర్త్డే అనేది. ఇంకా 3rd ఇయర్ తర్వాత సమ్మర్ హాలిడేస్లో ఏంటి పెళ్లి చూపులు వచ్చినాయి నాకు అని అంటే చేసుకో అని చెప్పేసారు. సరే అని చెప్పి ఇక ఫుల్ వేసిన అమ్మ. అప్పుడైతే ఘోరంగా వేసిన ఒక 1 నెల రోజులు అయితే. 3rd ఇయర్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్కి అప్పుడు మళ్ళీ ఎందుకో కాల్ చేసారు. అట్లా కాల్కి వస్తా మళ్ళీ కంటిన్యూ అయిన తర్వాత ఇంకా ఆయన గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. ఇక చేసుకుంటున్నాను అంత తననే చేసుకోవాలని. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నా కానీ ఈయననే ఒకసారిగా లేకుండా 4th ఇయర్లో అట్లా అయిపోయింది. 4th ఇయర్లో ఫిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పించారు గట్టిగా. అందరిని అడిగి ఇంటికి కొన్ని రోజులు వెళ్ళలేదంట. వెళ్ళకపోయేసరికి ఏమైంది, ఎందుకు వస్తలేవు రా అంటే ఇంటికి వెళ్తే ఇంట్లో సంక్రాంతికి వెళ్ళినప్పుడు పెద్ద ఇష్యూ జరిగిందంట. ఇంట్లో చేసుకుంటా అమ్మాయిని చేసుకుంటా అని. ఇంకా సరే అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు ఒప్పుకున్నారు, ఇటు అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ కొంచెం ఎట్లా అంటే మళ్ళీ నేను వెళ్ళిన ఊరికి నువ్వేం వెళ్తావు బెట, ఇంకా కొంచెం మంచిగా చూసిద్దాము అట్లా ఇట్లా అన్నట్టుగా అమ్మ అనమాట. ఇంకా నాకు అక్కడే ఇష్టం అమ్మ, నేను చేసుకుంటాను. అరే సిటీలు ఇద్దామని చెప్పి మళ్ళీ పల్లెటూరుకి ఎందుకు, సిటీలు ఇద్దాము అని. మంచి అబ్బాయిని సిటీలు ఇచ్చి జాబ్ చేసే అమ్మాయిని జాబ్ చేసే అబ్బాయిని సిటీలో చూసి ఇద్దాము అన్నట్టుగా అమ్మ వాళ్ళు. ఇంకా నేను అమ్మ వాళ్ళకి చెప్పిన, ఒప్పుకున్నారు. ఇంకా తర్వాత వాళ్ళ సైడ్ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఆయన ఒప్పించారు. ఇంకా మా చెల్లి మ్యారేజ్ ఉండే. తెలిసింది ఎప్పుడు తెలిసిందంటే అందరికీ ఫైనల్ ఇయర్ కూడా అయిపోయినాక తెలిసింది. తెలిసిన ఒక 6 months కూడా కాదు, 3 months కూడా కాదు, కథం ఇంకా మాట్లాడేసుకున్నాం అనమాట. మాట్లాడేసుకొని మా బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత బీటెక్ ఎప్పుడు 2011లో అయిపోయింది. బీటెక్ మేలో అట్లా ఏప్రిల్ మేలో 2011లో బీటెక్ అయిపోతే ఎంగేజ్మెంట్ ఎప్పుడైనా గుర్తుందా కనీసం? ఇప్పుడు మాట్లాడడానికి వచ్చిరా గుర్తుందా అమ్మ వాళ్ళు? అయితే మా చెల్లి 2011లో మేలో చెల్లి మ్యారేజ్ ఉండే. అక్కడ అనుకున్నారు సురేష్కి స్వరూపని ఇద్దాము, చేసుకుంటారు బాగుంటారు, ఇద్దరు మంచిగా స్టడీ చేస్తున్నారు కదా, పెళ్లి చేసుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు జాబ్ చేసుకుంటారని అట్లా మాట్లాడేసుకున్నారు. మా చెల్లి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా మా బాబాయ్ వీళ్ళ బాబాయ్ చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. ఇంకా మెయిన్ ఎక్కడ అంటే మేము ఎక్కువ కలుసుకునేది చెల్లి అప్పుడు చిన్న చెల్లి హాస్టల్ ఉండే, నవోదయ హాస్టల్లో కరీంనగర్లో, అక్కడ కలుసుకునేది. ఇంకా నేను ఆయన హన్మకొండలో కదా, ఫైనల్ ఇయర్ నేను ఎక్కువ ఫిక్స్ అయ్యింది. అంతకుముందు మనకి ఎక్కువ కలవలేదు కానీ ఫైనల్ ఇయర్లో మాత్రం బాగా గట్టిగా అనుకున్నాక నేను హన్మకొండకు వచ్చేదాన్ని, తను కరీంనగర్కి వచ్చేవాళ్ళు, ఇద్దరం కలుసుకునే వాళ్ళం. అట్లా ఏమైంది ఇచ్చి తను హన్మకొండకు వచ్చేవాళ్ళు, నేను కరీంనగర్కి వచ్చేదాన్ని. అట్లా ఇట్లా కలుసుకున్న తర్వాత లాస్ట్కి అయితే ఫైనల్ ఫిక్స్ చేసిండ్రు. జూన్లో మాట్లాడడానికి 2011లో మళ్ళీ జూన్లో మాట్లాడదాం, జూన్లో ఆగస్టులో అనుకుంటా మాట్లాడడానికి వద్దామంటే అప్పుడు మొత్తం బస్సులు బంద్ అనమాట. బస్సులు బంద్ ఏం లేవు. ఇంకా అటు ఇటు ఆటోలు వేసుకొని వచ్చి మాట్లాడిర్రు. ఓకే అయిపోయింది. ఎంగేజ్మెంట్ ఎప్పుడైంది మన? పోనీ ఎంగేజ్మెంట్ అయినా చెప్పు. ఇగో అబ్బా పోనీ ఎప్పుడైనా ఇయర్ వచ్చి కాదు మంత్ ఎప్పుడో చెప్పు కదా. మంత్ ఎప్పుడో చెప్పు. అక్టోబర్ 10th మాకు మ్యారేజ్ చేయమంటారు. అక్టోబర్ 10th ఎంగేజ్మెంట్ అయిందనమాట. 6th దసరా వచ్చినప్పుడు, అక్టోబర్ 6th ఏమో సంథింగ్ దసరా వస్తుంది. తర్వాత 10th ఏమో మాకు ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన 2 months తర్వాత డిసెంబర్ 11th ఏమో మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. నేను 2011లో స్టడీస్ అయిపోగానే మేము కోచింగ్ అయితే హైదరాబాద్కి వెళ్ళాను. తను కోచింగ్ హైదరాబాద్. అక్కడ మంచిగా ఇంకేంది ఎలాగో పెళ్ళి అయిపోతుంది కదా అని బాగానే ఎంజాయ్ చేసాము. తర్వాత తను హాస్టల్, నేను హాస్టలే, ఆయన కోచింగ్ నేను కోచింగ్ చూసుకున్నాము. ఎంగేజ్మెంట్ అయిపోయింది అక్టోబర్లో, డిసెంబర్లో పెళ్ళి అయిపోయింది. అట్లా సుఖాంతం అయిపోయింది అనమాట. ఇదే స్టోరీ షార్ట్ కట్. ఎవరు? అరే వాళ్ళు ఉన్నారు అంటే పెళ్లి వరకు ఇట్లా అయితే సుఖాంతం అనమాట. పెళ్లి తర్వాత ఇక వీళ్ళు వచ్చిర్రు 2011లో. లేదు 2011లో పెళ్ళి అయితే మంచిగా సుఖాంతం అయిపోయింది. ఇక వీళ్ళు వచ్చిన కరెక్ట్ టైంకి హనీ వచ్చింది. 2011లో పెళ్ళి అయిపోయింది. ఇంకా 2 years అయితే గ్యాప్ తీసుకున్నాం. ఇప్పుడే మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడే తొందరగా ఎందుకు, ఇద్దరికి జాబ్స్ లేవు, అప్పుడు సర్చింగ్లోనే ఉన్నాం. ఇప్పుడు ఎందుకు లేదు, సెట్ అయిపోయినాక తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం. 2011లో పెళ్ళి అయితే 14లో హనీ పుట్టింది, 17లో కుట్టి పుట్టింది, 21లో బండి పుట్టిండు. ఛానల్ అట్లా స్టార్ట్ చేసిన అట్లా అనమాట. ఇదే హ్యాపీ ఫ్యామిలీ స్టోరీ అయితే చెప్పేసిన. స్టోరీ లాగా ఉందా? లవ్ స్టోరీ. రేపు సినిమా తీస్తారట. మరి నువ్వు చెప్పిన మా వారు మాట్లాడారు, అసలు మాట్లాడారు. ఇంకా బిర్యానీ చేస్తున్నాడు పప్ప. అయ్యా ఇద్దరు చూడండి, ఇద్దరు వచ్చి ఇట్లా రైస్ తింటున్నారు. ఇప్పుడైతే రైస్ వేసేస్తున్నారు బిర్యానీ. చీచి చాలిగా చీచి బిర్యానీ, మళ్ళీ బిర్యానీకి సరిపోవు అన్నం. ఇదిగోండి అన్నం సార్ బిర్యానీకి సరిపోవు. ఇక వీళ్ళిద్దరు వచ్చారు. ఇంకోటి ఏడి చిన్నోడు బుడ్డోడు అనుకుంటారు అసలు అయినాడు బంటిగాడు. ఇక
ఇక్కడ ఫోన్ చూస్తున్నాడు. హాయ్ చెప్పు పంటి. హాయ్. ఫోన్ ఇచ్చేసినాం, అందుకే మమ్మల్ని కొంచెం ప్రశాంతంగా వేసుకొని ఇస్తున్నాడు. అది చెప్పేసిన అండి. ఫాస్ట్గా చెప్పేసిన, ఎందుకంటే వీడియో కూడా లెంతీ అయిపోతుంది. చాలా ఉన్నాయి మధ్యలో, కానీ అవన్నీ ఇంకా చెప్పలేము కదా. నార్మల్గా అయితే ఎట్లా జరిగినది, ఎట్లా కలుసుకున్నాము, ఎట్లా జరిగింది, ఎట్లా పెళ్ళి అయింది అనేది చెప్పేసిన అనమాట. ఇదే చిన్న క్యూట్ అండ్ స్వీట్. చాలాసార్లు ఏడ్చిన రోజులు ఉన్నాయి లేని వల్ల, కానీ ఈయన బాధపడడం లేదా. కానీ అసలు చాలా మాట్లాడేది, బాగా మాట్లాడుకునేది, మళ్ళీ మధ్యలో కొంచెం మాట్లాడకపోయేది. అసలు అర్థం కాకపోయేది ఎందుకంటే ఉండేదో ఏమో కదా. అట్లా అయిపోయింది. మా తనకి పెళ్ళి అయిపోయింది, 3 పిల్లలు పుట్టారు. రైస్ వేసి ఇస్తున్నారు ఇక్కడ. కర్రీ కూడా ఇక్కడైతే ఇంకా రైస్ వేస్తున్నారు. తను రైస్ అవుతుంది, ఇంకా తర్వాత కర్రీ కూడా అయిపోతుంది. ఇంకా బిర్యానీ అయితే అవుతుంది. కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇక్కడ కర్రీ కలిపేస్తున్నారు, అయిపోతుంది. ఇది కూడా కర్రీ కూడా అయిపోతుంది. కర్రీ కలిపేస్తున్నారు మంచిగా. పీసెస్ అయితే కొంచెం వాటర్ ఎక్కువైనాయింది. రైస్ ఎలా కచ్చకచ్చా తీసేస్తారు కదా, తర్వాత అవి సెట్ అయిపోతుంది అనుకుంటా. చాలా బాగా చేస్తారు మా వారు. సండే రోజు కొంచెం నేను లీవ్ తీసుకుంటా. సండే ఒక్కొక్కసారి, ఊకే కాదు. ఎందుకు బన్నీ అట్లా అంటావు? జరగాల. ఈ పప్ప చూడు ఏం చేస్తున్నాడు. వా, ఇది చూడు చికెన్ బిర్యానీ చూడు. వా చూడు, చూస్తున్నావా? పుట్టి తింటావా నువ్వు? తినవా కదా, తింటావా? ఇక్కడైతే ఇంకా బిర్యానీ చికెన్ అయితే సగం ఉడికింది, అలాగే రైస్ కూడా సగం ఉడికింది కదా. దాంట్లో నుంచి దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. చూస్తున్నారుగా, చాలా బాగా చేస్తారు పప్ప కదా. ఇక్కడైతే నెయ్యి అయితే పైనుంచి వేసేస్తున్నారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, నెయ్యి వేసేసిండు. అయితే ఉంది ప్రాసెస్ అయితే అవుతుంది. ఇక్కడ ఇంకా మిగతాది పైన ఇక ఇట్లా పెట్టేస్తారు, దమ్ పెట్టేస్తారు. అక్కడ నుంచి అది రోకలు ఉంటుందిగా, ఇక్కడ పెట్టేస్తారు. ఇక ఇదే అనమాట అయితే ఉంది ఇక బిర్యానీ అయితే. చికెన్ బిర్యానీ అయిపోయింది అనమాట. తినేస్తున్నాము. ఇదిగోండి తినేస్తున్నాము. ఇందులో నుంచి అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి వేసి ఆనియన్స్ కూడా కట్ చేసుకొచ్చి, పెరుగుంది ఇందులో వేసేసి కొంచెం పీసెస్ అవి వేయచ్చు కదా చూసి. ఇంకా దీంట్లో వేసేయకుండా అని చూడు కొట్టి చికెన్ బిర్యానీ. వావ్ సూపర్ ఉంది. తినవా కుట్టి నువ్వు? మాడలేదో మాడిందో మరి చూడాలి. మాడిందా? ఎట్లయినా మాడుతుంది. ఏమేం పంటి హ్యాపీయా? బిర్యానీ అరే మాడింది, బాగానే మాడింది. ఓకే ఏం కాదులే. అయినా మాడిన టేస్ట్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది మాడితే. కుట్టి నువ్వు తినవా చికెన్ బిర్యానీ? రా మరి తిందాము. వావ్ వాడెనక నుంచి ఏంది మమ్మీ? ఏమో కదా. ఇది పప్పకి వేసిస్తున్నాం. ఇద్దురా పాపకి. బంటి అంటావు మరి? కుట్టి నీకు లెగ్ పీస్ కావాలా? కుట్టి కుట్టి వేస్తా ఉంటే నాకే నోట్లో ఊరిలో వస్తున్నాయి. మరి ఒక బుక్క తిను. తింటాను. కుట్టి కూడా నీకు అన్ని లెగ్ పీసా? వద్దు, నువ్వు వేసుకో లెగ్ పీస్. నార్మల్ పీసేనా? తినది మమ్మీ, తింటది. ఓకే మమ్మీ నువ్వు వేసుకొని తిను లెగ్ పీస్. వేడి ఉంది కుట్టి, కుట్టి చూడు వేడి ఉంది కుట్టి. ఆగు వేసుకో. లెగ్ పీస్ వేసుకొని నేను టేస్ట్ చేయాలి. ఎట్లుందో నువ్వు తిను. వేసింది బాగుంటుంది కదా. చూద్దాము. సండే స్పెషల్ చికెన్ బిర్యానీ నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. మమ్మీ లెగ్ పీస్ వేసుకున్నావా? వేసుకున్నాను లెగ్ పీస్. ఆనియన్ లెమన్ పిండి వేసుకుంటున్నా. టేస్ట్ చేద్దాం ఎట్లుందో. వేడిగా ఉంది కుట్టి, ఆగు. నాకే వేడిగా ఉంది. పీస్ పెట్టుకుంటా. మనం ఆదేశం చికెన్ బిర్యానీకి చాలా చాలా బాగుంది. చాలా తిని పెట్టెట్లుందో టేస్ట్. బాగుందా? బా బంటి ఎట్లుంది చికెన్ బిర్యానీ? సూపరా? ఇక్కడైతే తినేస్తున్నాము. ఇంకా హనీ కూడా తింటుంది. బాగుందంట. నీకు ఎట్లుంది కుట్టి? నీకు అడగాలా? నువ్వు ఎందుకు మాడిన దాంట్లో కలిసి తింటున్నావా? ఏది తిని ఒకసారి చూడు ఎట్లుందా. బాగుంటుందా? ఇది ఇటు తిరిగి చూడు, తిను కదా. ఎట్లుంది? సూపరా? తినేసేయండి చికెన్ బిర్యానీ. ఇవాళ పండగ మా ఇంట్లో అయితే. ఇక చికెన్ బిర్యానీ పండగ. వేసుకొని తినేసే. ఇక్కడైతే తినేస్తున్నాం అనమాట. చాలా చాలా బాగుంది. ఏమాట కమాట మా వారైతే చాలా చాలా బాగా ఇస్తారు బిర్యానీస్, కర్రీస్ కానీ.
చాలా బాగా చేసారు, చాలా బాగుంది. నేను ఏం మంచిగా చేయను అంటే పప్ప నాకంటే బాగా చేస్తాడు. నేను బాగా పప్ప ఇంకా నాకంటే బాగా చేస్తాడు. అవును, నాకు కుట్టంటుంది, నువ్వేం మంచిగా చేయమంటుంది. మాడివి తీసుకొని తింటుంది, నేను కూడా మాడిని తీసుకొని తింటాను. నాకు నచ్చుతుంది, ఇష్టం అనిపిస్తుంది. మంచి స్పైసీ అన్నీ బాగుంటాయి, అంట టేస్ట్ ఉంటుంది. హనీ కూడా ఇక్కడ తింటుంది, అక్కడ బయట తింటున్నాడు. మేము మాకు హాస్టల్లో బిర్యానీలు పెట్టకపోయే వాళ్ళు అబ్బో బిర్యానీ పెడతారు. ఇది అనమాట. ఇంకా అలాగే మీకైతే నా లవ్ స్టోరీ కూడా చెప్పేశాను, పెళ్ళి విత్ లవ్ అన్నీ చెప్పేశాను అనమాట. తిను. ఇంకా బిర్యానీ కూడా చాలా బాగుంది. ఇంకా నా మ్యారేజ్ ఎలా జరిగింది, మా స్టోరీ ఏంటిది, లవ్ స్టోరీ ఏంటిది అనేది కూడా మీకు చెప్పేశాను. మా వారైతే ఏం మాట్లాడలేదు, ఆయన మాట్లాడారు కొంచెం. ఇంకా మీకు చాలా వీడియోస్లో చూసుంటారు కదా, ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉంటుంది కదా, అంతే అనమాట. ఎలా ఉందో మా లవ్ స్టోరీ కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పుకుంటే ఇటు చూసి చెప్పు అని. బాయ్ బంటి, బాయ్ బాయ్. ఓకే అండి, బాయ్.